యూనివర్సల్ స్టార్ అని చెప్పేసి ఇంకొక ఆయన ఉన్నాడు, కమల్ హాసన్. ఆయన గురించి మాట్లాడదాం. ఆయన గురించి మీకు తెలుసు కదా, యూనివర్సల్ హీరో అని ఓ డబ్బా కొట్టుకునే తమిళోళ్ళందరూ కావచ్చు, యూనివర్సల్ హీరో కావచ్చు, మీ అభిప్రాయం అది కావచ్చు, నేను కాదనంటలే. టాలీవుడ్లో, బాలీవుడ్లో, హాలీవుడ్లో ఎక్కడ ఉండేటువంటి ఆర్టిస్ట్ లేడు, అందుకోసమే యూనివర్సల్ స్టార్ అనేది మీది ఏదైతే ఆలోచన ఉందో అది కూడా కావచ్చు. కానీ ఈయనకున్న బుద్ధి ఏదైతే ఉందో అది మాత్రం చాలా చిన్న బుద్ధి, చీపు. దాని గురించి మాట్లాడతాం. మొన్న తగ్ లైఫ్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ అయితే ఈయన గారి మీద, ఈ కమల్ హాసన్ గారి పైన అభిమానంతో కన్నడ స్టార్ అయిన శివరాజ్ కుమార్ వచ్చి ఆడియో ఫంక్షన్ అటెండ్ అయినందుకు ఈయన, నీకు భాష పైన, నీ భాష పైన ఎంతైనా ప్రేమ ఉండొచ్చు, ఈయన ఏమన్నాడు తెలుసా, ఇగో మీ కన్నడ పుట్టింది కూడా మా తమిళ్లకేలే, మా తమిళ్కే పుట్టింది మీ కన్నడ అని అన్నాడు. అరే నీ భాష గొప్పది అయ్యిండొచ్చు అబ్బా, నేను కాదని అంటలే. మీకు అందరికీ, తమిళ వాళ్ళందరికీ ఒక ఫీలింగ్ ఉంటుంది, మాది బాగా ఏన్షియంట్ లాంగ్వేజ్, భూమి పుట్టుడుతోనే, అంటే ఇట్లా భూమి పుట్టంగానే తమిళ్ పుట్టింది, రాళ్ళు రప్పలు ఏవైతే ఉంటే అవి కూడా తమిళ్ మాట్లాడుకున్నాయి, తర్వాతనే జీవరాశులు పుట్టినాయి, మనుషులు పుట్టినరు అనే విషయాన్ని, ఈ గొప్పల్ని మీ వాళ్ళకి, మీ పిల్లలకి మీ దగ్గర చెప్పుకోండి. అంతేగాని వేరేళ్ళ భాషని తక్కువ చేసి మీ భాష మాకే పుట్టింది, లేకుంటే మీ భాష ఎక్కడిది అన్నట్టు మాట్లాడితే ఎవ్వరు ఊకోరు. ఎంత పెద్ద స్టారు, అసలు మైండ్ చూడు ఎంత చిన్నగా ఉన్నదో, ఎంత నారో మైండెడో ఈ ఒక్క మాటతోనే అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క విషయమే కాదు, ఇంకా చాలా ఉన్నాయినవి. ఈ మహామేధావే ఇంకో మాట కూడా అన్నాడు ఒక 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటా. అసలు ఎంత మేధావులు అంటే అసలు మా అంత తోపులు మేధావులు ఎవ్వరు ఉండరు భూమి మీద అన్న ట్యాగ్ చేస్తుంటారు వీళ్ళు. చోళులు శివభక్తులే కానీ హిందువులు కాదు అని అన్నాడు. ఏమన్నా బుర్రున్న మాటనేనా ఇది? హిందీ మీద ద్వేషాన్ని హిందువు మీదకి మార్చుకున్నంత చిన్న బుద్ధి. ఈయన ఈ మాట మీద ఇచ్చుకున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటిది తెలుసా, అంటే అప్పుడు శైవులు వైష్ణవులే ఉన్నారు కానీ హిందువులు లేరు, ఈ హిందూ అనే పదం ఏదైతుందో ఇంగ్లీష్ వాడు, బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు పెట్టిపోయిండు, అప్పుడు దాకా అది లేనే లేదు అని చెప్పేసి ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. అంటే ఎట్లుంది తెలుసా ఈయనది ఈ ఎక్స్ప్లెనేషన్, ఆక్సిజన్ అనే పదము తెల్లోడు కనిపెట్టిండు, అప్పుడు దాకా ఆక్సిజన్ లేదు, మనం ఎవరం పిలవబోదు కూడా అసలు ఇంతకుముందు అన్నట్టు ఉంటుంది. అదే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైతే గ్రావిటీ గురించి మనకి న్యూటన్ కనిపెట్టేదాకా గ్రావిటీ అనేది ఒకటి ఉంటుంది అనేది తెలియకున్నా కానీ గ్రావిటీ అనేది అయితే ఉంది కదా భూమి మీద, అయినా కానీ గ్రావిటీ అనేది లేదు, న్యూటనే కనిపెట్టిండు, అప్పుడు దాకా గ్రావిటీయే లేదు అని అంటే ఎట్లుంటుంది? అంత బుద్ధి తక్కువగా ఉంటుంది, అంత మూర్ఖంగా ఉంటుంది. ఈ కమల్ హాసన్ గురించి ఇంకో విషయం మాట్లాడాలి. ఏంటిది అంటే, సింగీతం శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా, ఈయన జాన్ జిగ్రీ జబ్బల్ అన్నట్టు కలిసి చాలా సినిమాలు చేసిన వీళ్ళు. ఇంద్రుడు, చంద్రుడు, అపూర్వ సహోదరులు, మైకిల్ మదన కామరాజు, పుష్పక విమానం, నవ్వండి లవ్వండి, ఇలాంటి ఎన్నో సినిమాలు చేశారు ఇద్దరు కలిసి. సింగీతం శ్రీనివాసరావు గారు మన తెలుగు ఆయన్నే, మాయాబజార్ సినిమా ఉన్నప్పటి నుంచే ఉన్నాడు. కానీ ఆయన ఇద్దరు ఇలా దోస్తాన్లా, మస్తు జిగిరి దోస్తాన్లా కలిసి వీళ్ళిద్దరు చేసిన సినిమా ఒకటి. అంటే మంచి మంచి సినిమాలు చేశారు, నిజంగా చెప్పాలంటే చాలా మంచి మంచి సినిమాలు చేశారు. కానీ వీళ్ళ పైత్యం ఎట్లుంటుంది అనేది ఒక చిన్న బిట్లో ఒక శాంపిల్ చూపిస్తాను నేను. నవ్వండి లవ్వండి సినిమా ఉంది కదా, అందులో ఒక చిన్న క్లిప్పింగ్ చూడండి, మీరు తెలుస్తుంది, మీకు అర్థమవుతుంది. నట్టి సుబ్రహ్మణ్య స్వామి మనసు పరవశించేటట్టు పాట కట్టి పాడు. చూసారు కదా ఎంత కించపరిచారు సుబ్రహ్మణ్య స్వామిని, అసలు ఎంత వాళ్ళకున్న పైత్యం అంతా కనిపిస్తలే ఈ ఒక్క సీన్లో కూడా. ఒకవేళ నీకు ఏదైనా మతం కానీ భాష కానీ నచ్చకపోతే కించపరిచే అంత హక్కు నీకు లేదు. నీకేదైనా భాష నచ్చితే, నీకేదైనా స్టేట్ నచ్చితే దాని గురించి పొగుడుకో, తప్పులేదు. కానీ నీకు నచ్చని దాని గురించి కించపరిచే హక్కు మాత్రం అస్సలు లేదు. రాజ్యాంగం ఆ హక్కుని ఎవ్వరికీ ఇయ్యలేదు, అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్.